మిత్రులందరికీ నమస్కారం అండి. మిత్రులందరికీ నమస్కారం. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర శాఖ అప్రతిహాతంగా వెలువరిస్తున్నటువంటి ఈ అంతర్జాల సమావేశంలో ఇది 173. అదేవిధంగా మన ఈ సాహిత్య చరిత్రలో అనేటువంటి ఉపశీర్షికకు సంబంధించి ఇది 8వ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆహుతులైనటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కొర్లపాటి శ్రీరామమూర్తి గారి తెలుగు సాహిత్య చరిత్ర అనేటువంటి అంశం మీద ఈరోజు మన అంతర్జాల సమావేశం కొనసాగుతుంది. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు 1929 అక్టోబర్ 17వ తారీఖున ప్రస్తుత కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కొర్లపాటి వారి పాలెంలో ఈయన జన్మించారు. ఈయన గొప్ప నవలా రచయిత, కథా రచయిత, అదేవిధంగా గొప్ప విమర్శకుడు. ఈయన రాసినటువంటి చిత్రశాల నవల నేను చదవడం కూడా జరిగింది. చాలా కష్టపడి చదవడం జరిగింది. ఆయన భాష అంత జటిలంగా ఉంటుంది. ఆయన కొర్లపాటి శ్రీరామమూర్తి గారి గురించి ఈరోజు మనకి వెలమల సింహన్న గారు కొర్లపాటి శ్రీరామమూర్తి గారి తెలుగు సాహిత్య చరిత్ర పైన ప్రసంగిస్తారు. వెలమల సింహన్న గారు అభ్యుదయ రచయితల సంఘ కార్యకర్తలకు కానీ అట్లాగే ఇతర సాహితీ సంఘాలకు సంబంధించి చాలా చిరపరిచితులు. ఈయన 1955 మార్చి 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా తిమిడాం గ్రామంలో జన్మించారు. ఈయన హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా తిమిడాంలోనే పూర్తి చేసుకొని నరసన్నపేట జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. విజయనగరం జిల్లా ఎంఆర్ కాలేజీలో ఈయన డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. ఈయన ఎంఏ చదివే రోజుల్లోనే కొర్లపాటి శ్రీరామమూర్తి గారి ఆ బోధన శైలికి ఈయన ప్రభావితం అయ్యారు. దాంతో కొర్లపాటి శ్రీరామమూర్తి గారి లానే నేను బోధించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని నేను మనసులో ఏర్పాటు చేసుకున్నాను. వీరు అడుగు పెట్టని రంగం అంటూ లేదు. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ, ఆంగ్ల భాషల్లో వీరు డిప్లొమాలు చేశారు. అదేవిధంగా మా ప్రాంతానికి చెందినటువంటి అడవి బాపిరాజు గారి కథలు, కవిత్వం మీద పిహెచ్డి చేశారు. ఇంకా ఈయన రచనలకు సంబంధించి చెప్పాలి అంటే 1994లో దర్శినితో ప్రారంభమై 2024లో వెలువడినటువంటి సాహితీ మంజూష వరకు దాదాపు 90కి పైగా వీరి రచనలు వెలుగు చూశారు. వీరికి ఉన్నటువంటి వ్యసనం అని చెప్పొచ్చు. వీరికి ఉన్నటువంటి ప్రధాన వ్యసనం చదవడం, రాయడం, బోధించడం, వినడం మాత్రమే. ఇది ఈయన ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. అనేక వేదికల మీద వీరు పత్ర సమర్పణలు చేశారు, రేడియో ప్రసంగాలు చేశారు. అనేక సాహితీ కార్యక్రమాల్లో అనేక వేదికలు నేను పంచుకున్నారు. ఈయనకు దాదాపుగా అనేక సాహిత్య సంఘాలు, ఇతర సంఘాల నుంచి 47 పురస్కారాలు కూడా ఈయన అందుకున్నారు. 2009లో అభ్యుదయ రచయితల సంఘం కూడా వీరికి కురిపండ అప్పలస్వామి పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఇప్పుడు వీరు కొర్లపాటి శ్రీరామమూర్తి గారి తెలుగు సాహిత్య చరిత్ర పైన ప్రసంగిస్తారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్తే. సభకు నమస్కారం. అంత వినపడుతుంది సార్? వినిపిస్తుంది సార్. ఓకే. సభకు నమస్కారం. నేటి సభకు అధ్యక్షత వహించినటువంటి సహృదయులు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ అరసం కార్యదర్శి సాగర్ గారికి నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ అరసం అధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, జాతీయ అధ్యక్షులు వెనుగొండ వారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరసం ఉల్లూరు శివప్రసాద్ గారికి, ఆంధ్రప్రదేశ్ అరసం కార్యదర్శి ఆనంద్ గారికి, మా సోదరుడు
గౌరవనీయులు సౌహృదయులు అప్పలరాజు గారికి అందరికీ నమస్కారం. ఈ సభలో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి తెలుగు సాహిత్య చరిత్రపై మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు. నా గురువు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారికి సభాముఖంగా పాదాభివందనాలు. ఒకరు కవిగా రాణించవచ్చు, మరొకరు కథా రచయితగా పేరు సంపాదించవచ్చు, వేరొకరు నాటక రచయితగా ప్రఖ్యాతిగాంచవచ్చు, ఒకరు నవలా రచయితగా ప్రసిద్ధి చెందవచ్చు, ఒకరు వ్యాసకర్తగా నిష్ణాతులై ఉండవచ్చు, ఒకరు అనువాదంలో తమ నైపుణ్యాన్ని చూపించవచ్చు, ఒకరు అధ్యాపకుడిగా ఆరితేరిన వారు కావచ్చు, ఒకరు గ్రంథ సమీక్షలుగా ప్రశంసలు అందుకోవచ్చు, ఒకరు గ్రంథ పరిష్కర్తగా 10 మందికి తెలియవచ్చు, ఒకరు సంపాదకుడిగా ఘనత సాధించవచ్చు, ఒకరు పీఠికా రచయితగా మన్ననలు పొందవచ్చు, ఒకరు పరిశోధకులుగా పేరు ప్రఖ్యాతలు గాంచవచ్చు. కానీ ఇవన్నీ ఒకే వ్యక్తిలో రాశీభూతమై మూర్తిభవించి ఉన్న ప్రతిభామూర్తి, బహుముఖ ప్రతిభా సాహితీ సంపన్నులు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. శ్రీరామమూర్తి గారు ఇదే నెల 17వ తారీఖున 1929లో మాస్టర్ జన్మించారు. సార్, మీ వాయిస్ ఏదో కొంచెం లోలో ఉంది సార్. మీ వాయిస్ ఓకే 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 వీరి తల్లిదండ్రులు శ్రీమతి రత్నమణి మన్యం గారు. వారి ఇంటి పేరు, వారి ఊరి పేరు ఒకటే అయ్యింది. తరువాత మాస్టర్ వారి ఊరిలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. భీమవరంలో ఉన్నత విద్య కంప్లీట్ చేశారు. ప్రధానంగా వాళ్ళ గురువులు పుల్లి అనంత పద్మనాభ శాస్త్రి గారు, దర్బా సర్వేశ్వర శాస్త్రి గారు, దిగుమర్తి సీతారామ స్వామి గారు, నండూరి రామకృష్ణమాచార్యులు గారు. వీళ్ళు ఈ కొల్లపాటి వారు గురువుల దగ్గర కావ్యము, నాటకాలు, వ్యాకరణాలు చాలా బాగా నేర్చుకున్నారు. కొర్లపాటి వారు ప్రాథమిక దశ నుండి విశిష్ట ప్రతిభను ప్రదర్శించారు. అందరిలో ఒకడు కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంపాదించుకున్నారు. చదువులు అన్ని తరగతులలోనూ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రతి తరగతిలో కూడా ఆయనకే మొదటి బహుమతి. అధ్యాపకుడిగా ప్రత్యేకమైన శ్రద్ధతో, వాత్సల్యంతో ఆ మాస్టర్లందరూ కూడా ఈ మంచి తెలివైన విద్యార్థి అని వాళ్ళు కూడా అభిమానించేవారు. చిన్నతనం నుండి మాస్టర్కి ఒక అలవాటు ఉంది. ఏదైనా ఒక విషయం గురించి చదవాలన్నా దాని లోతుగా నిశితంగా పరిశీలించడం అలవాటు. ఆ అలవాటు, ఆ పరిశీలన, ఆ పరిశోధన జీవితాంతము కొనసాగింది. 53లో BAలో చదివినప్పుడు, భీమవరంలో చదివినప్పుడు అక్కడ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం BA స్టూడెంట్లు అందరూ కూడా స్వర్ణ పథకం పొందారు. అలాగే ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో 55లో MA చేసినప్పుడు కూడా అక్కడ కూడా అన్ని బహుమతులు ఆయనకే వచ్చేవి. ప్రథమ బహుమతులు వచ్చేవి, ఇతరత్ర బహుమతులు కూడా ఉంచారు. ఈయన బహుమతులు అనేది ఈయనకి సర్వసాధారణము. ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిభకు పట్టాభిషేకము చిన్నప్పుడే BAలోనే MAలోనే తనకు జరిగింది. ఆ గురువులు కూడా ఆదరించారు. ఇక ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి యొక్క ఆ PhD థీసిస్ శ్రీనాథుడు. ఆయన డీలిట్ టాపిక్ ఈశ్వరార్చన కళాశీలుడు. అంటే శ్రీనాథుడు ఈశ్వరార్చన కళాశీలుని ప్రతిపాదించారు. ఇక్కడ ఆయన డీలిట్ ఒక విషయం చెప్పాలి. యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట తెలుగులోన డీలిట్ వచ్చింది ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారికి. ఇది ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో వచ్చింది. ఇది మొట్టమొదట డీలిట్ పరిశోధన గ్రంథము. ఇప్పుడు మనం ఇప్పుడు
మాట్లాడుకోతున్నటువంటిది 5 భాగాలు వచ్చింది. తరువాతను ఆయన ప్రత్యేకంగా పరిశోధన చేసినటువంటి గ్రంథాలు ఒక 2 ఉన్నవి. నన్ని చోనిని కుమార సంభవము ప్రాచీన గ్రంథం అనేది ఒకటి, అలాగే నాదయోగి వ్యామన అనేటువంటి ఒక పరిశోధన గ్రంథం. మాస్టారు ఒక 4 వ్యాస సంపుటాలు రిలీజ్ చేశారు. వ్యాస మంజరి, చరిత్ర చర్చ, సాహిత్య సంపద, సాహిత్య సమస్యలు. ఈ 4ట్లో 33 వ్యాసాలు చేసుకున్నాయి. ఈ 33 వ్యాసాలు ఒక్కొక్క వ్యాసం ఒక ఎంపీల కింద మనం చెప్పొచ్చు. అంత పరిశోధన ఉంది, అంత లోతుగా పరిశోధన మాస్టారు చేశారు. ఇవన్నీ వివాదాస్పదమైనటువంటి విషయాలు, సాహిత్యంలో చర్చనీయాంశాల విషయాలు, సాహిత్యంలో సమస్యలతో కూడుకున్నటువంటి విషయాలు. అంతేకాకుండా పోతన మీద ఒక సెమినార్ పెట్టి అది కూడా వేశారు. మాస్టర్ ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్లు అద్భుతమైనటువంటి చారిత్రక నవల చిత్రశాల కూడా రాశారు. ఆయన అధ్యక్షుల వారు ఒక కామెంట్ కూడా చేశారు. ఆ నవల చాలా బాగుంది, చాలా కష్టపడి చదివాను, గ్రాంతికి ఉంది. దాని గురించి మనం తరువాతను మాట్లాడుకుందాం. అలాగనే గుడి గోపురము, వేణ అనేటువంటి కథల సంపుటాలు 2 రాశారు. సువర్ణ రేఖలు అనేటువంటి కావ్య ఖండిక కూడా మాస్టర్ రాశారు. అలాగనే సమత, పదవి, నటన, పెద్ద మనిషి, పట్టుదల అనేటువంటి నాటకాలు, నాటికలు, సాంఘిక నాటికలు రాశారు. అలాగే చారిత్రక నాటకాలు ధర్మజ్యోతి, పాండవుల మెట్ట, పల్నాటి వీర చరిత్ర, శ్రీకృష్ణ దేవరాయలు, భువన విజయం రాశారు. అలాగే బాణుడు రాసినటువంటి ప్రతిజ్ఞ యోగోత్తరాయణం అనేటువంటి దాన్ని మాస్టారు అనువాదం కూడా చేశారు. మాస్టారు ఇది మాస్టారు యొక్క కొర్లపాటి గారి యొక్క ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి యొక్క సాహిత్య సంపద. ఆయన తెలుగు సాహిత్యంలో సాహితీ సంపన్నులు. క్రమశిక్షణకు మారుపేరు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. పరిశోధనకు మారుపేరు కొర్లపాటి వారు. పరిశోధనలో ప్రామాణికతకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కొర్లపాటి వారు. పరిశోధనలో పరాకాష్ఠ చేరుకున్నటువంటి మహానుభావులు ప్రతిభామూర్తి కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. కొర్లపాటి వారికి ఎన్నో బిరుదులు, అవార్డులు, సన్మానాలు ఎన్నో వచ్చాయి. నేను కొర్లపాటి శ్రీరామమూర్తి గారి మీదను ఈ ప్రతిభామూర్తి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి అనేటువంటి శీర్షికతో ఒక పుస్తకం రాశాను. త్వరలో ఆ గ్రంథము మీ ముందుకి రాబోతుంది చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉన్నది. అలాగనే ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటిదే 1000 సంవత్సరాల తెలుగు సాహిత్యంలో 800 సంవత్సరాల ప్రాచీన సాహిత్యం, 200 సంవత్సరాల సాహిత్యం ఆధునిక సాహిత్యం. ప్రాచీన సాహిత్యంపై సంస్కృత ప్రభావం బాగా ఉంది, ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం బాగా ఉంది. ఆధునిక యుగాన్ని గుర్రజాడ యుగంగా పిలుస్తారు. ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు రాసినటువంటి 5 సంపుటాలు ప్రాచీన సాహిత్య చరిత్రకి మాత్రమే సంబంధించింది. ఆధునిక సాహిత్య చరిత్రను కొర్లపాటి వారు రాయలేదు. అయితే ఈ 5 సంపుటాలని మనము ఈ ప్రాచీన సాహిత్య 800 మాస్టర్ చాలా చక్కగా 5 చేశారు. ప్రాంగణ యుగము, నన్నీ యుగము, శివకవి యుగము, తిక్కని యుగము, ఎర్రని యుగము, ఈ 5 యుగాలు కలిపి ఒక భాగంగా పుస్తకం తెచ్చారు. అది 1991లో తెచ్చారు. అది 564 పేజీలు ఉంది. అలాగే ద్వితీయ భాగము శ్రీనాథుని యుగము, అది 92లో వచ్చింది. అందులో 440 పేజీలు ఉన్నాయి. 3వ భాగము రాయల యుగము, అది 1994లో వచ్చింది. అందులో 520 పేజీలు ఉన్నాయి. 4వ భాగము దక్షిణాంధ్ర యుగము, అది 226 పేజీలు ఉంది. ఇక 5వ భాగము క్షీణ యుగం అని దానికి పేరు పెట్టారు. అది 1998లో వచ్చింది. అందులో 400 పేజీలు ఉన్నాయి. మొత్తం ఈ 5 సంపుటాలు అన్ని కలిపి 2410 పేజీలు ఉంది. ఈ 2410 పేజీలు ఇందులో స్పెషల్ ఏంటంటే, ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా తీవ్రమైన గ్రాంధిక భాషలో ఇది ఉంది.
ఇది మాస్టర్ యొక్క వచనము కవిత్వంలాగా ఉంటుంది. ప్రతి వాక్యము కవిత్వంలాగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మాస్టర్ యొక్క భాష గురించి, శైలి గురించి, దానికి సంబంధించినటువంటి విమర్శ, కొర్లపాటి సాహిత్య, తెలుగు సాహిత్య చరిత్ర విమర్శ పరామర్శ అనేటువంటి ఒక హెడ్డింగ్ పెట్టి ఆ చివరిలో అది మీకు నేను చెప్పడానికి ప్రస్తుతాను. ప్రస్తుతం మనం 5 సంపుటాల గురించి మనం మాస్టర్ ఏమిటి దాన్ని జాగ్రత్తగా ఇప్పుడు చూద్దాం. మీరు ఇచ్చినటువంటి కరెక్ట్ గా మీరు ఇచ్చిన టైం నేను 11:30కే ఇచ్చిన టైంలోనే క్లోజ్ చేస్తాను. తర్వాత ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి ప్రామాణిక పరిశోధనకు, ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం నిలిచినటువంటి గ్రంథము తెలుగు సాహిత్య చరిత్ర. ఆయన జీవితము, ఆయన అనుభవ సారమంతా ఇందులో ఉంది. ఇందులో ఉన్నటువంటి లోతైన పరిశోధన, పరిశీలన, విమర్శన దృక్పథము, బోధన నైపుణ్యము, తులనాత్మక అధ్యయనము అడుగడుగున, ప్రతి పేరాలోన, ప్రతి పేజీలోన, ప్రతి వాక్యములోన చాలా స్పష్టముగా కనిపిస్తుంది. అదే ఈ గ్రంథము యొక్క ప్రత్యేకత, విశిష్టత కూడా. ఈ గ్రంథము నేను ఎందుకు రాస్తున్నాను అనే విషయాన్ని కూడా మాస్టర్ ముందుగా చెప్పారు. 1974లో వెంగళ లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్ర అనే పేరుతో ఆయన రాయడం జరిగింది. ఆ తర్వాత ఆ గ్రంథం కూడా పుస్తకం ప్రింట్ అయింది. ఆయన రాసినటువంటి లిఖిత ప్రతి కూడా వీళ్ళ మాస్టర్ చూశారు. కానీ ఆ లిఖిత ప్రతి, ఈ ప్రింట్ అయినటువంటి ప్రతి ఒక రకంగా లేదు. ఆ చక్కని ప్రణాళిక అక్కడ ఉంది, ఇక్కడ సడలింది, శైలి కూడా బాగుంది, ఇక్కడ ఈ సాహిత్య చరిత్ర అక్కడ బాగులేదు, కాబట్టి నేను రాయడానికి ప్రయత్నిస్తున్నాను, అందుచేతనే ఇది రాస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత నేను ఈ గ్రంథం రాయడానికి కూడా నాకు మాస్టర్కి తన కారణాలు కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఆయన ఎందుకు రాస్తున్నాడు అనేది కూడా మాస్టరే చెప్పుకున్నారు. ఆయన ఈ చరిత్ర ప్రామాణిక గ్రంథం అవడానికి, పరిశోధనా గ్రంథం అవడానికి ప్రధానమైనటువంటి కారణం తన ముందొచ్చినటువంటి దగ్గర 14-15 కౌలు చరిత్రలనండి, సంక్షిప్త చరిత్రలనండి, సమగ్ర చరిత్రలనండి, అసమగ్రమనండి, ఈ తెలుగు సాహిత్య చరిత్రలన్నిటికంట ఇది ప్రామాణిక పరిశోధన తెలుగు సాహిత్య గ్రంథం. దీనికి కారణం ఏంటంటే అంతకు ముందు ఎవరికి లేనటువంటి, కొన్ని పరిమితమైనటువంటి అన్ని ఉన్నటువంటి వ్యక్తి ఉండడం వల్ల ఇది గొప్పతనమైంది. ఒకటి, ఇంతకు ముందు సాహిత్య చరిత్రలు రాసిన వారు వాళ్ళు చాలా గ్రంథాలు చూసి రాయడం జరిగింది. మరికొంతమంది చాలా గ్రంథాలు చూసి పరిశీలించి పరిశోధించి ఇంకా లోపల కొంతమంది రాశారు. పరిశోధన చేసి కొంతమంది రాస్తే ఆ ఉన్న పుస్తకాలతో తనకు ఉన్నటువంటి జ్ఞానంతో కొంత పుస్తకాలు రాశారు. మరికొంతమంది పాఠం చెప్పడం వాళ్ళని చేశారు. మరికొంతమంది ఈ మాస్టర్ యొక్క స్పెషల్ ఏమిటంటే ఇతరులాగా పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించి కొంత జ్ఞానము, పరిశోధన చేసినటువంటి కొంత జ్ఞానము, తాను నిరంతర నిర్విరామంగా పాఠాలు చెప్పడం అన్నటువంటి కొంత జ్ఞానం, ఇది కాకుండా పరిశోధకులకు పర్యవేక్షణ చేసి ఆ జ్ఞానం వచ్చింది. ఈయనకు అదనంగా జ్ఞానం వచ్చింది. పరిశోధన పాఠము చెప్పినప్పుడు, పర్యవేక్షణ చేసినప్పుడు, బోధన చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు వాళ్ళకన్నా సాధారణంగా పాఠము చెప్పిన వాడు తెలుగు సాహిత్య చరిత్ర ఒకలాగా ఉంటుంది, పరిశోధన చేసినటువంటి తెలుగు సాహిత్యం ఒకలాగా ఉంటుంది, పరిశోధన చేసి పరిశోధకుడుగా చేయించినటువంటి పరిశోధన పరాకాష్ఠ చేరుకుంటుంది. అలాగా తెలుగు సాహిత్య చరిత్ర కొర్లపాటి శ్రీరామమూర్తి గారి చేతిలో పరాకాష్ఠ చేరుకొని అంతములో ఆనందించి ఆ ఆనందానికి పంచిపెట్టినటువంటి పరమ పరిశోధక పరమేశ్వరుడు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. నిజమైన పరిశోధనకి, లోతైనటువంటి తెలుగు సాహిత్య చరిత్రను చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అంతేకాకుండా అంటే మనం ఎవరికి లేనటువంటి కొర్లపాటికి మరొక అదృష్టం ఏంటంటే పఠనము, బోధన, పరిశోధన, పర్యవేక్షణ ఈ 4 ఉండడం వలన ఆయన గ్రంథము మేధావులకు, పరిశోధకులకు, విమర్శకులకు ఎక్కువ మెప్పును పొందింది.
అయితే ఈ గ్రంథం రాయడం ఎప్పుడు ప్రారంభించారంటే పదవీ విరమణ తర్వాత ఎంబీటీఎస్ ప్రొఫెసర్ అయినాక తెలుగు సాహిత్యం రాయడానికి ప్రారంభించారు. ఈ రాసినప్పుడు మాస్టారు ఆచార్య పెంకల లక్ష్మీకాంతము రాసినటువంటి యుగ విభజన ఆయన పాలయ్యారు. అదే బాగున్నదని నేను ఫీల్ అవుతున్నానని చెప్పి ఆ నన్నయ్య, ఆ బ్రాహ్మణనయ్య, ఆ శివకవి, ఆ ఎర్రన, ఆ తిక్కన, శ్రీకృష్ణదేవరాయలు అలాగ క్షేణయుగం వరకు అదే ఫాలో అయ్యి అలాగనే ఆయన అదే పద్ధతిని ఆ యుగ విభజన మాత్రం పింగళ వారిని ఫాలో అయ్యి నేను రాశాను అని మాస్టర్ చెప్పుకున్నారు. తరువాతను మరికొక అసలు ఒక్కొక్క ఈ యుగాలు, ఈ 5 పుస్తకాల్లో ఆయన చేసినట్టు ఒక్కొక్క యుగానికి ఆయన చేసినటువంటి స్పెషల్ అంతకుముందు తన ముందున్నటువంటి 14-15 మంది ఏ సాహిత్య చరిత్రకారులు కూడా చెయ్యలేని ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక పెట్టుకొని బాగా చక్కగా పెట్టుకొని ఆయన రాసి ప్రతి యుగానికి ఒక అద్భుతమైన ప్రయోగం ఇంకా ఎవరు చేయనటువంటి నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించారు. ప్రతి దానికి, ప్రతి యుగానికి ఒక చారిత్రక భూమికి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడతో నాగకుండా కాలక్రమాన్ని అనుసరించి ఆ కవులు యొక్క చరిత్రలు రాశాడు. ఆయా కవుల కృతులు ఆ క్రమ పరిణామ వికాసాల గురించి రాశారు. అంతేకాకుండా కృతులు రాయడానికి ఆయన ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటో రాశారు. ఆ కృతులు విశ్లేషణ చేశారు, కవితా సమీక్ష చేశారు. అక్కడతో నాగకుండా ఆ కృతుల యొక్క గొప్పతనం కూడా చెప్పాడు. అంతేకాకుండా ఆ కృతుల్లో ఉన్నటువంటి ఆ స్థానం ఏమిటి, తెలుగు సాహిత్యంలో ఆ పుస్తకం స్థానం ఏంటి, ఆ యుగంలో ఆ పుస్తకం స్థానం ఏమిటి, ఆ కవి యొక్క గొప్పతనం ఏమిటి, ఇంతకు ముందు వాళ్ళు ఎవరు అంత లోతుగా వెళ్ళలేదు. అక్కడతో నాగకుండా ఆ కవి మీద పూర్వ కవుల యొక్క ప్రభావం ఏది, తరువాతను ఇంతకు ముందు ఎవరు అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ కొర్లపాటి ముందు కానీ తరువాత వాళ్ళంతా తనను చూసే అనుసరించే రాశారు. అది కవుల యొక్క ఆత్మీయత. ఆ కవుల యొక్క ఆత్మీయత తాను పట్టుకొని ఆ బ్రహ్మాండమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చాప్టర్ ని ప్రామాణికంగా మాస్టర్ రాశారు. అంతేకాకుండా ఆ యుగం గొప్పతనం ఏంటి, ఆ యుగంకి విశిష్టత ఏంటి అని చెప్పడమే కాకుండా ఆ యుగం యొక్క సమన్వయం ఏంటి, అది సామాజిక విశేషాలు ఏంటి, చారిత్రక నైపుణ్యం ఏంటి, ఇంతకు ముందు లేనటువంటి ఆ ముందు యుగాలు, ఆ యుగాలన్నీ ఏం చేశారు, ఈ యుగం ఏం చేసింది, వాళ్ళకంటే యుగం గొప్పతనం ఏంటి, ఈ రకంగా చెప్పారు. మరొక అద్భుతమైనటువంటి అనన్యమైనటువంటి ఎవరు చేయలేని విషయం, మనందరకు సౌరదీప్రాక్షలకు ఆనంద కలిగినటువంటి తెలుగు సాహిత్య చరిత్రలో మరొక గొప్ప విషయం ఎవరు రాయింది ఇక్కడ మనం కనిపెట్టవచ్చు. అదేమిటంటే ఈయన రాసినటువంటి తెలుగు సాహిత్య చరిత్రలో సాహిత్య చరిత్రే కాకుండా ఆయా కృతుల సమీక్ష కూడా చాలా ఎక్కువగా చేయడం జరిగింది. దాని వలన సౌహృదయ పాఠకుడికి బెనిఫిట్ ఏంటంటే ఒకే మారు ఆ యుగంలోని చరిత్రను ఆయా కవుల కవిత సమీక్షలు కూడా ఒకే మారు చదవడానికి సౌహృదయ ప్రేక్షకులకు అది చాలా వెసులుబాటు కలిగింది. ఈ గొప్పతనం ఈయన దగ్గరే వచ్చింది. ఇది చాలా అద్భుతమైనటువంటి రాశారు. ఇలాగ అనేకమైనటువంటి అంశాలు సాధారణంగా చాలా స్పష్టంగా చాలా ప్రామాణికంగా ఆధారాలతో ఏ విషయము చెప్పినా, ఏ వివాదాస్పదమైన ఏ సమస్య వచ్చినా చెబుతూ ప్రతి దానికి ఉదాహరణలు ఇస్తూ ఎగ్జాంపుల్ ఇస్తూ ఇది ఇలాగా ఆయన ఇలా చెప్పాడు, ఇది తప్పు, ఇలాగ అంటుంది అని ప్రతి దానికి ఎగ్జాంపుల్స్, ఫుట్ నోట్స్, పాత సూచికలు ఇస్తే చాలా ప్రామాణికంగా రాశారు. అయితే ఆయా కవులు యొక్క పరిశోధనాత్మకంగా రాయడమే కాకుండా ఆయా కవులు ఏ పుస్తకాలను అనుకరించాడు, ఎంతవరకు అనుకరించాడు, ఎంతవరకు బాగా అనుకరించాడు, పోలికలు ఎలాగ ఉన్నాయి, వాటిలో తులనాత్మక అధ్యయనం ఉంది, విమర్శనాత్మకం కూడా మాస్టర్ చేశారు. ఇక్కడతో ఆగకుండా మరికొక గొప్ప ప్రయోగము అంతకుముందు చేయలేనటువంటిది మాస్టర్ ఇక్కడ చేసిన స్పెషల్ ఏంటంటే పెద్దవారికి పెద్దపేటలు వేశాడు. మంచి కవులందరికీ, అలాగే చిన్న కవులు ఎవరుంటే చిన్నపేటలు వేశాడు. కొంతమందికి ఆ కవులకి పీట కూడా వేయకంటే మామూలుగా కూర్చోబెట్టాడు, కొంతమందికి పీట కూడా వేయలేదు, కూర్చో కూడా పెట్టలేదు, కొంత కవులకి అలా నిలబెట్టేశాడు. అంటే ఎవరికి ఏ స్థానాలు ఇవ్వాలి,
ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి. ఇక్కడ పీట లేనటువంటి కవులు, నిలబడిన కవులు ఎక్కడెక్కడ ఉన్నారంటే వీళ్ళ క్షీణయుగంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈయన క్షీణయుగం మాస్టర్ యొక్క ఆ క్షీణయుగం పుస్తకము చాలా 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 బాగా రాశారు. ఇక్కడ మీరు ఏమైనా ఎవరికైనా మీరు ఆ క్షీణయుగం పుస్తకం చదివినప్పుడు మీరు ఒక్క మారు ఆ కందుకూరి ఆ మహానుభావుడు ఆ శ్రమజీవి ఆయన పుస్తకం కూడా ఒక మారు చదివితే ఇంకా మీకు చాలా ఆయన కందుకూరి ఎంత శ్రమ పడ్డాడు ఏమిటి ఆ కవులను సేకరించడము ఆ ఆ మహానుభావుని కూడా మీరు తెలుసు. ఇలాగా అందరికి సమన్యాయం చేశాడు. ఇక్కడ నేను సమన్యాయం చేశాడని ఒక విషయం చెప్పాను. ఈ సమన్యాయం అనేది ఎందుకు అలా కనవలసి వచ్చిందంటే తనకంటే ముందు వాళ్ళు చాలా ప్రముఖమైనటువంటి సాహిత్య చరిత్ర రాసినటువంటి కూడా ప్రముఖమైన కవులకి తక్కువ పేజీలు ఇచ్చి ఇతర కవులకి చాలా ఎక్కువ పేజీలు ఇచ్చారు. ఆ కవులకు నువ్వు ఎక్కువ పేజీలు ఇవ్వచ్చు, కానీ ప్రముఖమైన కవికి కూడా నువ్వు ఎక్కువ పేజీలు కేటాయించాలి. అలాగే కేటాయించకపోవడం వలన తెలుగు సాహిత్య చరిత్రకారులు కొంతమంది విమర్శకు లోనయ్యారు. నేను పేర్లు చెప్పడం లేదు, అది గౌరవప్రదంగా ఉన్నదని చెప్పడం లేదు. కాబట్టి మనం ఎప్పుడు అందరినీ రాసినప్పుడు జాగ్రత్తగా చూడాలి. మనము విమర్శకు లోనవ్వకుండా జాగ్రత్తగా చూడాలి. ఈ రకంగా చాలా విషయాలలో పూర్వ సాహిత్య చరిత్రకారులు, సాహిత్యవేత్తలు, విమర్శకులు, పండితులు, రచయితలు, పరిశోధకులు, మేధావులు చెప్పిన అనేకమైనటువంటి కవుల గురించి, వాళ్ళ కృతుల గురించి, గుణదోషాల గురించి, వాళ్ళు చేసిన సిద్ధాంతాలన్నీ, వాళ్ళ అభిప్రాయాలన్నీ తప్పు అని వాదనలు చేసిన సాహిత్య చరిత్రనే మార్చేసినటువంటి మహానుభావుడు, మేధావి. కొన్ని అంశాలలో కొత్త విషయాలు చెప్పారు. అంతేకాకుండా ఇంతకు ముందు తనకంటా ముందు ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేనటువంటి అనేక విషయాలని తెరపైకి తెచ్చి పరిశోధనలో పరాకాష్ఠ జరుపుకునే మహానుభావుడు. అసలు సాహిత్య చరిత్ర ఎందుకు రాయాలి, దాని ప్రయోజనం ఏంటి కూడా మాస్టర్ చెప్పారు. సాహిత్య చరిత్ర రాయడము దేశ చరిత్ర రాసినంత దేదీప్యమానంగా ఉంటుంది. సాహిత్య చరిత్రలో ఆ యొక్క జాతీయ సంస్కృతికి జాగృతిని కలిగిస్తావి, వ్యక్తి చైతన్యాన్ని కలిగిస్తావి, కావ్య పఠనానికి ఉపయోగపరుస్తావి, నూతన కావ్య సృష్టి చేయడానికి పనికొస్తుందని ఆయన చెప్పినటువంటి మహానుభావుడు. ఈ రకంగా మాస్టర్ యొక్క సాహిత్య చరిత్రలో ఆ మొత్తం అంతా ఆయన మాస్టర్ రాయడం జరిగింది. ఇక ప్రథమ భాగము మాస్టారు పీఠిక మాస్టర్ రాసుకున్నారు. ప్రథమ ఎందుకు రాస్తున్నారు, ఫస్ట్ వాక్యంలోనే ఫస్ట్ ఆ పదంతోనే స్టార్ట్ చేశాడు. నేను ఇది స్నాతకోత్తర తరగతి స్థాయి కోసం విద్యార్థుల కోసం నేను రాస్తున్నాను, ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళ కోసం నేను రాస్తున్నాను అని ఆయన చెప్పుకొని, నాకు ఆయన మాటలో మీకు చెప్పాలంటే స్నాతకోత్తర తరగతి స్థాయి చరిత్ర వ్రాయవలననే సంకల్పము. అందుకు స్నాతకోత్తర తరగతి విద్యార్థులకు సాహిత్య చరిత్ర 25 సంవత్సరాలు నిరంతరముగా పాఠ ప్రవచనము చేసిన అనుభవము మూలధనము. 34 సంవత్సరంలో పరిశోధనము చేసిన 25 సంవత్సరాల పైగా పరిశోధనము చేసిన అనుభవము చక్రవృద్ధి. అందువల్ల నేను ఇందులో రంగంలో దిగి ఈ రకంగా నేను రాయడం జరిగిందని మాస్టారు చాలా చక్కగా తన విస్తరణను, తన శ్రమను అంతా చాలా చక్కగా మాస్టర్ చెప్పుకున్నారు. ఇంకా మరికొక విషయము అంటే కొంతమందికి చదివితే తెలుస్తుంది, కొంతమంది తెలియదు, అయినా లోతుగా తెలుస్తుంది. మాస్టారు అలాగ రన్నింగ్ మ్యాటర్ రాశారు. ఎవరైనా అభిప్రాయాలు ఉంటే అది కూడా రాశారు. అక్కడ నెంబర్ రాసి చివరిలో పాత సూచకాలు రాశారు. కానీ పలానా అభిప్రాయం ఎవరిది అనేది ఇక్కడ కావాలంటే అక్కడ నెంబర్ ఉంటుంది, ఆ చివరి చూసి నెంబర్లో చేయాలి. అలాగ రాశారు. కొంతమంది అలా రాయకండి, ఇక్కడే రాస్తే బాగున్న అభిప్రాయం ఉంది, అలాగే ఎందుకు రాయలేదు అని చెప్పాడు. నేను విద్యార్థుల కోసం రాస్తున్నాను, ఉద్యోగాల కోసం వెళ్ళే విద్యార్థి కోసం రాస్తాను, కాబట్టి అలా రాస్తే విద్యార్థి కన్ఫ్యూజ్ చెందుతాడు ఉద్దేశంతో అలా రాయకుండా ఆ నెంబర్ పెట్టి అలా రాశానని అలా పరిశోధనాత్మకంగా మాస్టర్ రాయడం జరిగింది. ఇక్కడ ప్రాంగణ్య యుగంలో మాస్టారు వచ్చినటువంటిది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రాంగణ్య యుగంలో మనకి శాసనాలే కనబడుతున్నాయి. ఇందులో ఉన్నటువంటి
ఆంధ్ర పదం ఎప్పుడు వచ్చింది, తెలుగు పదం ఏంటి, ఆంధ్రము తెలుగు తిరిగి ఏమిటి, వాగ్మేమో సారస్వతాలు అని చెప్పి కావ్యాలకు లక్షణాలు ఏంటి అన్ని చెప్పుకొని మరి ఒక అద్భుతమైనటువంటి ఒక చాప్టర్ ఒకటి చెప్పారు. కవులు చరిత్ర, సాహిత్య చరిత్ర. నేను కవులు చరిత్ర రాయలేదు బాబు, కవులు సాహిత్య చరిత్ర రెండు రాస్తానని. కవులు చరిత్ర ఎవరు రాశారు, సాహిత్య చరిత్ర ఎవరు రాశారు, కవులు సాహిత్య చరిత్ర ఎవరు రాశారు, దానికి సామ్యం, దానికి అది ఎలాగ ఉంటుంది, ఇది ఎలాగ ఉంటది, రెండు కలిపి ఎలాగ ఉంటది అని చాలా బ్రహ్మాండంగా మాస్టర్ రాశారు. ఈ ప్రాంగణనీయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడే మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ ప్రాంగణనీయ యుగంలో చాలా పుస్తకాలు వచ్చాయి. ప్రాంగణనీయ భాష మీద కూడా పిహెచ్డీలు, ఎంఫిల్ వచ్చాయి. దానికి సంబంధించినటువంటిది మేషారు ముందునే మీ అందరికీ తెలిసినట్టు నన్నిచోడు కుమార సంభవం ప్రాంగణంలో వచ్చిందనేటువంటి 1940లో వచ్చిందని మానవల్లి రామకృష్ణ కవి గారు ఆయన చెప్పడం జరిగింది. అలాగే బౌద్ధ గ్రంథాలు, జైన గ్రంథాలు కూడా ప్రాంగణంలో వచ్చారని చాలా మంది రాశారు. అలాగే పురాణాలు కూడా వచ్చావని, ఆది పురాణాలు వచ్చావని, దినేంద్ర పురాణాలు వచ్చిందని, చందో గ్రంథాలు వచ్చావని, కవిజానాలు వచ్చావని చాలా గ్రంథాలు. ఈ అన్ని గ్రంథాలు చెప్పి ఈ పుస్తకాలు ప్రాంగణ యుగంలో రాలేదు. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎందుకు చెప్పారు, ఆయన ఏం చేశాడు, అది బాగులేదు, ఇది బాగులేదు, అవన్నీ ఆధారాలు లేవు. ఎక్కడ ఆధారాలు లేవు. వాళ్ళు చెప్పింది ఆధారం లేకుండా చెప్పినటువంటిది పనికి రాదు. ప్రాంగణ యుగంలో ఏదీ లేదని ఆయన ముక్తఘటంగా ఆయన చెప్పేసి ఆ గ్రంథాలు ఏవి రాలేదని చెప్పాడు. అయితే కుమార సంభవం మీ అందరికీ తెలిసిందే. మాస్టారు ఈ ప్రాంగణ యుగంలో కుమార సంభవం వచ్చిందని ఒకటి, నన్నయ్యకి తిక్కనికి కుమార సంభవం వచ్చిందని ఒకటి, నన్ను తరువాత కుమార సంభవం ననిచోడు రాసింది. ఆయన ననిచోనుడు కుమార సంభవం ప్రాచీన గ్రంథమా, అసలు ననిచోడు కుమార సంభవమే రాయలేదు అనేటువంటి మానవల్లి రామకృష్ణ కవి చేశారని అని వాదన చేసేస్తూ అక్కడ కాదు, నన్నయ్య కాదు, ఇక్కడ కాదు అంటే నన్నయ్య ముందు ప్రాంగణ యుగం రాలేదు, నన్నయ్య యుగంలో ఇక్కడ రాలేదు, నన్నయ్య తరువాత యుగం రాలేదు. ఇదంతా పసలేనటువంటి వాదన. ఇది వాదనని ఈ మేషారి పుస్తకం చేశారు. ఈ మేషారి పుస్తకం చేస్తే ఇది పరిశోధనలో చాలా బాగుందని ఆ కాలంలో, ఆ టైంలో అన్ని విశ్వవిద్యాలయ ఆచార్య ప్రొఫెసర్లు అందరూ ముక్తకంఠంతో అద్భుతమైనటువంటి గ్రంథము, అనితర సాధ్యము, కొర్లపాటి శ్రీరామూర్తి మాత్రం రాయగలరు, ఇంకెవరు రాయలేరు అని అనడం జరిగింది. అయితే కానీ ఈ పుస్తకము ఆ తెలుగు సాహిత్య చరిత్రలో ప్రామాణికంగా, తెలుగు సాహిత్య చరిత్రలో మాస్టర్లు అధ్యయనం కింద ఉపయోగించుకోవడం లేదు. అక్కడక్కడ చెప్తాండ్రే తప్ప ప్రాంగణ ఇది సాహిత్య చరిత్రలో నిలబడలేదు. అంతేకాకుండా చాలా మంది ఈ పుస్తకం మీద విమర్శ వ్యాసాలు రాశారు. అందులో డాక్టర్ గుమ్మ శంకర్రావు గారని కుమార సంభవ కూట సృష్టిని నిజాలని ఒక వ్యాసం రాశారు. మాస్టర్ రాసినటువంటి కుమార సంభవ కూట సృష్టి అనేది వితండవాదము. ఇది పరిశోధన అయితే అవ్వచ్చు కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్లందరూ గౌరవంగా చూశారు కానీ ఇది నిజం అవ్వడానికి అవకాశం లేదు అని చెప్పారు. ఏది ఏమైనా ఒక అద్భుతమైనటువంటి పరిశోధన గ్రంథము మాస్టారు రాశారు. ఇది ప్రతిభకు నిదర్శనం. ఏదో ఏ కారణం చేతనైనా సాహిత్య లోకంలో ఈ పరిశోధన గ్రంథము వచ్చినటువంటి నిలదొక్కుకోలేకపోయింది. కాబట్టి ఈ విషయమై ఇంకా పరిశోధకులు కొత్త పరిశోధన చేయవలసిన అవసరము ఉన్నది. ఈ రకంగా ననిచోడు రాయలేదని చెప్పారు. ఇక తరువాతను ఆయన చెప్పాడు, ఇది ఎందుకు నేను రాశానంటే ఇలాగని చెప్పి మొత్తం వాదాలన్నీ చెప్పి వగైరాలన్నీ ఈ ప్రాంగణ యుగంలో చెప్పాడు. తర్వాత లోకంలో ఒక విషయం ఏంటంటే ప్రాంగణ యుగంలో బుక్స్ ఉన్నాయి కానీ అవన్నీ పోయేవి అని కొంతమంది వాదిస్తున్నారు. పుస్తకాలు ఏమి లేవు. నాకు సంబంధించినంత వరకు, నేను చూసినంత వరకు, నేను పరిశోధన చేసినంత వరకు ప్రాంగణ యుగములో ఎక్కడ ఏ పుస్తకము ప్రామాణికంగా లేదు. మీవన్నీ
ఊహలతో కూడుకున్నవి అని చెప్పేసి అవన్నీ చేశాడు. అంతేకాకుండా కొంచెం లోపలికి వెళ్ళి ఆ పరిశోధన లోతులు కూడా చెప్పి తమిళ సాహిత్యము 1వ శతాబ్దం నుంచి ఉంది, కన్నడ సాహిత్యము 9వ శతాబ్దం ఉంది, తెలుగు సాహిత్యము 11వ శతాబ్దం ఉంది అని చెప్తూ తమిళ కన్నడ తెలుగు సాహిత్యం యొక్క ఆ పరిశోధన ఆ కాలం గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి 2 వాక్యాలు చెప్పారు. మీరు ఈ సౌరదేవ పాఠకులు కొంచెం జాగ్రత్తగా వినాలని నా ఉద్దేశం. తమిళ జాతి పురాతన కాలం నుండి స్వతంత్రం, కన్నడ జాతి మధ్యకాలం నుండి స్వతంత్రం, ఆంధ్ర జాతి ఆది కాలం నుండి పరతంత్రం. అర్థమైంది అనుకుంటున్న సహోదయ పాఠకులకు. అంతేకాకుండా తమిళ కవిత్వమునకు రాజాశ్రయము ప్రజాశ్రయము ఎప్పటి నుంచో ఉంది, ఎక్కువగానే ఉంది, తారాస్థాయిలో ఉంది. కన్నడ కవిత్వమునకు రాజాశ్రయము ప్రజాశ్రయం కూడా ఉన్నది. తెలుగు కవిత్వమునకు రాజాశ్రయము ప్రజాశ్రయము అంతగా మీద చెప్పినది అంతగా బాగులేదు. అక్కడ చెప్పి ఆగకుండా ఈ రకమైనటువంటి ఆ ప్రభావము పూర్వ స్థితి మాత్రమే కాదు, వర్తమాన వైభవము ఇంతే. కొర్లపాటి ఉన్నది ఉన్నట్టుగా తమిళములో ఎలాగుంది, కన్నడములో ఎలాగుంది, తెలుగులో ఎలాగుంది, ఒక పరిశోధకుడు, ఒక ప్రామాణిక పరిశోధకుడు నిజాయితీతో నిబద్ధతో ఎలాగ చెప్పితే బాగుంటుందో అలాగా చాలా చక్కగా ప్రాంగణాన్ని యుగాన్ని గురించి కూడా మాస్టర్ చెప్పారు. ఇక నన్నయ్య యుగం దగ్గరికి వచ్చినప్పుడు నన్నయ్య గురించి చాలా చక్కగా చెప్పి ఇది అనువాద గ్రంథం అని చెప్పి ఈయనకి నన్నయ్య బొట్టు ఉంది, నన్నయ్య భట్టారకుడు ఉన్నదని చెప్తూ నన్నయ్య బొట్టు అనేది ఇక్కడ బొట్టు అనేది బిరుదువాచకం అని చెప్పి నన్నయ్య భట్టారక అనేది గౌరవవాచకం చెప్తూ ఆయన భారతం ఏమిటి ఇక్కడ కూడా వాద వివాదం ఇది రాజరాజేంద్రకి అంకితం ఇవ్వలేదని చాలా వ్యాసాలు వచ్చాయి. ఈయన వెంటనే దాని మీదను ఒక అద్భుతమైనటువంటి ఆయన అన్ని సమస్య ఇందాక మీకు ఆయన 4 సంపుటాలు, ఈ 4 సంపుటాలు ఒక్కొక్క ఇందులో 33 వ్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యాసం ఒక పరిశోధన, మీకు ప్రతి దాన్ని సమస్య. అసలు నన్నయ్య రాజరేంద్రకి అంకితం ఇచ్చాడు, ఎవడెవడు అంకితం ఇవ్వలేదని చెప్పాడు అదంతా చెప్పి అది తప్పు 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 అని చెప్పి అన్ని ఆధారాలతో ఇచ్చాడు. అలాగనే ఈయన మహాభారతం, అలాగే ఈయన ప్రసన్న కవితాదీప్తి, ప్రసన్న కలితాదీప్తి అని చెప్పాడు. ఆ తర్వాత నన్నయ్యకు ఉన్నటువంటి ఆ కవితా రీతుల్లో ఉన్నటువంటి అక్షర రమ్యత చాలా గొప్పతనం మనందరికీ తెలిసిందే. ఇక్కడ చూసుకొని కొంతకుడు ఒక ఆయన ఉన్నాడు, భారతీయ అలంకారికుడు ఉన్నాడు, ఆయన ఒక్కోతి జీవితం రాశాడు. అందులో ఒక్కోతిలో చాలా రకాలు చెప్పాడు. ఆ రకాల్లో ఒకటి వర్ణ విన్యాస వక్రత ఉంది, అదే అక్షర రమ్యతని చాలా ఎగ్జాంపుల్ ఆ నన్నయ్య గారి శైలి గురించి రీతి గురించి చాలా ఈయన మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరు చెప్పండి, ఈయన చెప్పింది ఆత్మీయత. చాలా ప్రముఖమైన కవుల యొక్క ఆత్మీయతను పట్టుకున్నాడు. ఆత్మీయత అంటే ముందే చెప్పేశాడు, చదువు సంస్కారము శీలము ఉన్నటువంటిది ఆత్మీయత అని చెప్పి ఈయనకి ఏంటి ఇక్కడ మన నన్నయ్య యుగంలో చాలా మంది నన్నయ్య ఒక్కడే ఉన్నాడు అని ఎలా వస్తుంది, మేము ఒప్పుకోము. అందులో అనువాద గ్రంథం కొన్ని గ్రంథాలు అయినా ఉంటాయి, అసమగ్రమైన ఉంటాయి, అసంపూర్ణమైన ఉంటుంది, ఎవడో ఒకటి రాసి ఉంటాడు, నన్నయ్య ఒకటే ఎలాగుంటుంది, మేము ఒప్పుకోము అని చాలా మంది అన్నారు. కానీ ఆధారాలు లేవు. మీరు చెప్పినటువంటి ఆయా కవుల గ్రంథాలు, కవులు గాని ఆ గ్రంథాలు గాని అది ఎవరు ఆధారాలు లేవు. కాబట్టి 100 సంవత్సరాల్లో నన్నయ్య యుగంలో 11వ శతాబ్దంలో ఒక పుస్తకమే వచ్చింది, అది మహాభారతానికి అనువాదము అని చాలా చక్కగా అవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ మాస్టర్ మరొక ఒక బలమైనటువంటి ఒక పరిశోధన వ్యాసం రాశారు. అది కూడా సాహిత్య లోకంలో పరిశోధన బాగుంది, సాహిత్య లోకంలో నిలబడలేదు. ఆంధ్ర శబ్ద చింతామణి అని ఒక పుస్తకం మన నన్నయ్య రాశాడు, లక్ష్మణ సరమని రాశాడు. మన అందరము చెప్పుకుంటున్నాం, ఎందుకైనా మంచిది నన్నయ్య రాశాడని అంటారు అని మనం చెప్తాను, లేదంటే రాసి క్వశ్చన్ మార్క్ పెడతాను. ఆచార్యం కొల్లపాటి వారు ఏం చేశారంటే దాని మీద పరిశోధన చేసి లోతుగా చేసి దాని అంతు చూసి ఆంధ్ర శబ్ద చింతామణి, లక్ష్మణ సరమ, నన్నయ్య
రాయలేదు, మరొక అపర నన్నయ్య ఉన్నాడు ఆయన రాశాడు అనేది మేస్టార్ అభిప్రాయం. ఇది పరిశోధకులు కానీ ఇతరులు కానీ సాహిత్య రంగంలో అంతగా లోపలికి వెళ్ళడం లేదు. ఏదైనా ఆయన చేసినటువంటి పరిశోధన చాలా గొప్పది, నీది ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు చాలా కష్టం. ఎందుకంటే ఆయన కంటే ఎక్కువ పరిశోధన చేస్తే తప్ప చాలా మంది లోపలికి వెళ్ళరు. ఏది ఏమైనా ఇక్కడ ఎవరు లేవు, ఏ కావ్యాలు లేవు అని మేస్టార్ యొక్క అభిప్రాయం. ఇది కూడా నన్నయ్య యుగంలో కూడా ఏది ఏమైనా రాజనారేంద్ర గొప్పోడు, నన్నయ్య కూడా గొప్పోడు, ఆంధ్రులకు అద్భుతమైనటువంటి చేసే ఒక అద్భుతమైన రసవత్తరమైనటువంటి కావ్యాన్ని అనువదించినటువంటి మహానుభావుడు. అలాగే మన వాల్మీకి ఎంత గొప్పోడు, మన నన్నయ్య మనకి అని చేశారు. ఇది అంటే మేస్టార్ చెప్పింది ఏంటంటే నన్నయ్య యుగంలో కవులు లేరు, ఈ 11వ శతాబ్దంలో కవులు ఒకే కవి ఉన్నాడు ఆయనే అని చెప్తుంది. ఇక్కడ మనము ఒక విషయం గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలి. ఏది ఏమైనా మన పరిశోధన ఇంకా జరగవలసి ఉన్నది, ఇంకా పరిశోధన జరగాలి. పరిశోధన ఇంకా తమిళంలో కంపేర్ చేసుకుంటే మన పరిశోధన తక్కువ అనేది చెప్పాలి. ఈ పరిశోధన బాగా లేదని కాదు, బాగా ఉంది, ఎక్కువగా ఉంది. ఇంకా జరిగితే తప్ప నన్నయ్య యుగంలోన కవులు ఉంటారు, పరిశోధన ఇంకా చేయవలసిన అవసరం ఉంది. అందులో ఇంకా రాబో వాళ్ళు చూడాలి. ఇక శివకవి యుగంగా వచ్చే రాబో వాళ్ళు పరిశోధన చేయాలని మన అందరము కోరుకుందాం. ఇక శివకవి యుగం గురించి మేస్టారు అక్కడ ఆ శైవమేటి, ఆ వేలతత్వం ఏంటి చాలా విజృంభించేసి ఇక్కడ మేస్టారు బౌద్ధ జైన మతం ధ్వజమెత్తి వైష్ణవ మతంతో స్పర్ధ వహించి బ్రాహ్మణ మతంలోని కర్మ మార్గమును కాదని జ్ఞాన మార్గమును వదిలి భక్తి మార్గమును మాత్రమే గైకొని శివాధిక్యమును విశ్వసించి వీరభక్తికి వీర వ్రతమునకు దీక్ష కంకణము ధరించినట్టు వీరశైవం అని చెప్తూ అలాగా ఆ వీరశైవ మతం అనే ఆ ఉద్యమాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు శివకవులు చెప్పారు. ఇక్కడ మన అందరికీ తెలిసిందే, మన జగన్నాథ పండితురాయలు, పాలకులకు సోమనాథుడు, చక్రపాణి రంగనాథుడు, వీళ్ళందరూ కలిపి వీరశైవ మండపానికి 4 స్తంభాలని వాళ్ళ గురించి చెప్తూ పాలకులు అందరూ వాళ్ళ కవులన్నీ చెప్తూ మన మల్లికార్జున పరిదేశవతత్వ సారంగాని వాళ్ళ గురించి ఆ కావ్యాల గురించి రాస్తూ ఇక్కడ ఇలా చేస్తూ వాళ్ళందరూ భక్తి వీరభక్తి నుంచి పాలకులకు సోమనాథుడి యొక్క తెలుగు కృతులు, వాళ్ళ సమీక్షలు, కన్నడ కృతులు, సంస్కృతులు అన్ని రాశారు. ఇక్కడ చిన్న విషయం, ఈ శివకవుల యుగములో పింగళ లక్ష్మీకాంతం ఎప్పుడు అలా చేశారో అది చాలా మంది ఏమిటంటే పాలకులకు సోమనాథుడి యుగం అంటే తప్పేమిటి, ఆయన ఎక్కువ రాశాడు, కవుల గురించి రాశాడు, సంస్కృతం రాశాడు, తెలుగులో రాశాడు, కన్నడంలో రాశాడు, ప్రకృతి రాశాడు, సామాజిక దృక్పథం రాశాడు. కానీ పింగళ లక్ష్మీకాంతం గారు అది ఎందుకో రాయలేదు, శివక యుగం చెప్పాడు. ఆ ఉన్నటువంటి నలుగురిలో కూడా ఈయన ప్రముఖమైన వ్యక్తి. ఇక్కడ విమర్శ ఏంటంటే పాలకులకు సోమనాథుడి యుగం పెట్టొచ్చు కదా అనేది ఒక అభిప్రాయం. దాని మీద కూడా పరిశోధన చేసి ఇంకా దానికి ముందుకెళ్ళాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా పరిశోధన చేసి అది పేరు పెడితే విద్యార్థికి నష్టం వస్తుందని మెల్లగా అదే కంటిన్యూ చేస్తాను. ఏదేమైనా అక్కడ పాలకుల సోమనాథుడి యుగం పెట్టడం వలన, కవి పెట్టడం వలన తప్పు లేదనేది కొన్ని అభిప్రాయం. ఆ తర్వాత మన రంగనాథుడు కానీ, మన సర్వేశ్వర శతం కానీ, మన ఇతర కవులు అందరూ చూసి మేస్టారు చాలా ఇక్కడ ఈ 2 యుగాలకి కంపేర్ చేస్తూ నన్నయ్య భాష సంస్కృత భూయిష్టం, శివకవుల భాష సంస్కృత భూయిష్టం అయినదని ఇలా తీసుకెళ్ళిపిస్తూ నన్నయ్య ఛందస్సు వేరు, ఏళ్ళ ఛందస్సు వేసు, నన్నయ్య ఒకటే బుక్కు కాబట్టి చెంపు కావ్యము, ఇన్ని అన్ని రగడలు వచ్చాయి అని చెప్తూ ఇక్కడికి వచ్చే చాలా మంచి వాక్యం చెప్పాడు. నన్నయ్య తత్వము బ్రాహ్మణ మతము. మాకు ఎంఏ క్లాసులో కూడా మేస్టార్ అనువాదించినప్పుడు ఒక విషయం చెప్పాడు, మాకు అప్పుడు తెలిసేది కాదు. నన్నయ్య బ్రాహ్మణ అనే పదం ఎప్పుడు ఎక్కడొచ్చినా సద్బ్రాహ్మణ, ఉత్తమ బ్రాహ్మణ అని మేస్టర్ చెప్పారని అవన్నీ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ చదువుకుంటే తెలుస్తుంది. అలాగే శివకవుల తత్వము వీరశైవ మతము అని అలాగ రోజుస్తే ఇక్కడ నన్నయ్యకు కవిత్వమే ప్రధానము, మతం 2వ విషయము, శివకవులకు ప్రధానము, కవిత్వం 2వ విషయం అని చాలా చక్కగా చెప్తూ ఆ యుగంలో ఉన్నటువంటి భాష గురించి, ఛందస్సు గురించి, వస్తువు గురించి, శివకవుల వీరతత్వాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు. ఆ తర్వాత తిక్కని యుగంకి వచ్చి మాస్టారు మన ఉత్తర రామాయణం, మహాభారతం, హరిహర, ఆ భేదతత్వం అని చెప్పి మన అందరికీ తెలిసిందే.
100 సంవత్సరాలు వైష్ణవ మతం, 100 సంవత్సరాలు వీరశైవ మతము మన అందరికీ తెలిసిందే. గొడవలు, మతాల గొడవలు జరగడం, చంపుకోవడాలు, ఒకరు రాసిన పుస్తకాలు ఒకరు చింపుకోవడాలు, కాల్చీలాలు, గందరగోళాలు ఇవన్నీ ఉన్నవి. ఇప్పుడే అదేంటంటే అలగడుగుతున్నారు పుస్తకాలు ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. పూట సృష్టి కోట్ల పాటు ఒత్తినే చెప్పలేదు, పరిశోధన చేసి చెప్పాడు. ఇప్పుడు మన అందరికీ తెలిసినటువంటి కన్యాశుల్కం అప్పారావు రాయలేదని ఒక అద్భుతమైన వ్యాసం 1955లో మార్చి 13వ తారీఖున ఆంధ్రపత్రికలో ఒక ఆయన రాశారు. ఆయన పేరు మీ అందరికీ తెలిసిందే, జయంతి కుమారస్వామి. ఆయన అందులో వ్యాసం రాశాడు. రాసినటువంటిది ఎవరు అంటే శ్రీనివాచార్యులు, ఓరుగంటి శ్రీనివాచార్యులు అని చెప్పారు. రాయమన్నది ఎవరంటే వావిల వెంకటేశ్వర. మీ అందరికీ తెలుసు ఆయన ఇంగ్లీషులో రాశాడని, ఇది తెలుగులో ఈయన రాశాడని మన అప్పారావు అని చెప్పాడు. ఇదంతా తప్పని మీ అందరికీ తెలుసు. వీళ్ళకి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాగే పరవస్త చెన్నైశ్వరి గారు ఉన్నారు. అసలు బాలవ్యాకరణమే రాయలేదని సిస్టర్ కృష్ణమూర్తి ఈ బాలవ్యాకరణాన్ని చూసి రాసేసి సంస్కృతిలో రాసేసి నిద్ది మీద పెట్టి 10 మందికి పిలిచి ఇదిగో ఇక్కడ పుస్తకం దొరికింది, ఇది రాసేసి ఇలా వ్యవహారం చేసి ఈ పుస్తకాన్ని చూసి రాశాడు చెన్నైశ్వరి. ఇలాంటి కోట్ల సృష్టి సాహిత్యంలో ఎప్పుడూ జరుగుతుంది. ఈ పనులన్నీ మేధావులు చేస్తుంటారు. మీరు దానికి ఏమీ జరగదు అంతా నిజమైన అనుకోకండి. పరిశోధన చేస్తే ఆ విషయాలన్నీ మనకైతే తిక్కన రసార్జిత బంధం నుంచి చాలా మేషాలు చాలా ఎక్కువగా రాశారు. తిక్కన యొక్క ఆత్మీయతను ఎవరు పట్టుకోలేంది మేషాలు బ్రహ్మాండంగా పట్టుకున్నారు. తిక్కన సంజయ్ రాయబారము, శ్రీకృష్ణ రాయబారము, ద్రుపద పురోహితన్ రాయబారంలో ఆయన ఆత్మీయత అంటే చూసుకోమని చెప్పాడు. ఇక ఆయన కృతుల్లో మన కేతన తెలుసు. కేతన దశకుమార్ చేత తిక్కనికి అంకితం ఇచ్చాడు. ఇక్కడ మంచి విషయం చెప్పాడు. ఆయన ఈ దశకుమారి చేత అంకితం ఇచ్చినప్పుడు మహాభారత ప్రస్తావన గాని రామాయణ ప్రస్తావన కానీ తిక్కని ప్రస్తావన తేలేదు కాబట్టి అంతకు ముందే ఆయన రాశాడని చాలా బ్రహ్మాండంగా చెప్పి ఇలాగా కొల్లపాటి వారు బ్రహ్మాండమైనటువంటి చెప్పేసి ఆ నన్నయ్య చదువు ఎలాగుంది, తిక్కని యుగం ఎలాగుంది, ఇది మన శివకయుగం ఎలాగుందా అని చెప్తూ ఆ 3 వాక్యాలు, నన్నయ్య యుగంలో బ్రాహ్మణ మతం ఉంది, ఇక్కడ వీరశైవ మతం ఉంది, ఇక్కడ కూడా బ్రాహ్మణ మతం ఉంది, అలా చెప్తూ మంచి వాక్యం చెప్పాడు. నన్నయ్య యుగంలో మత ప్రబోధం ఉంది, శివకయుగంలో మత ప్రచారం ఉన్నది, తిక్కని యుగంలో మత ప్రకాశం ఉందని అలాగ బ్రహ్మాండంగా రాసుకుంటూ ఏది ఏమైనా తిక్కన ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేసి మత సమన్వయం కూర్చాడు. అన్ని యుగాలు ఆ యుగం 3 యుగాలు చేసి మత సమన్వయం కూర్చోడని అద్భుతంగా రాయడం జరిగింది. ఇక ఎర్రని వచ్చి అరణ్యపరమేటి, నృశంస పురాణమేటి, రామాయణమేటి, హరివంశమేటి ఇవన్నీ పుస్తకాలు ఎవరికి అంకితం ఇచ్చారని చెప్పకుండా ఈ పుస్తకాలన్నీ చెప్పి ఆయన గొప్పతనం చెప్పి ఇక్కడ గొప్పతనం బట్టి ఏ పుస్తకం ముందు ఏ పుస్తకం తర్వాత అది ఎప్పుడు రాశాడు, అదే కాలం రాశాడు అని అలా చెప్పి ఈయనకు ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి శైలిని గురించి చెప్తూ అరణ్య పర్వంలో నన్నయ్య శైలి కనపడుతుంది, హరివంశంలో తిక్కని శైలి కనపడుతుంది, నృశంస పురాణంలో ఆ ప్రత్యేక శైలి కనపడుతుంది, అరణ్య పర్వ శాసనంలో నుడికారపు తక్కువ, సంస్కృతం ఎక్కువ, నృశంస పురాణంలో సంస్కృత ప్రౌఢి అంతకంటే ఎక్కువ ఉంది, రామాయణంలో తెలుగు నుడికారం హెచ్చు, హరివంశంలో సంస్కృత ప్రౌఢి తక్కువ, తెలుగు ఎక్కువగా ఉందన్నారు. ఈ మొత్తం ఈ నన్నయ్య శివకవులు తిక్కల్లో ఒక అద్భుతమైనటువంటి ఈయనకు స్పెషల్ ఏంటంటే చుక్తి వైచిత్రం ఉంది, ఇది ఎవరికి లేదు పొమ్మని చెప్పాడు. అలాగే నాజన సోమనాథుడు ఆయన గొప్పతనము, ఆయన రసపోషణ, సంవిధాన చక్రవర్తి, నవని ఇవన్నీ చెప్పుకుంటూ ఇతర జ్యోతి వీళ్ళు గొప్పతనం అంతా అని చెప్పాడు. ఇలా చెప్తూ తిక్కన ఈయన మన ఈ యుగ గొప్పతనం గురించి చెబుతూ హరిహరణ తత్వాన్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఈ యుగంలో సంస్కృత రాయడం జరిగింది, తెలుగులో వచ్చింది. తిక్కని యొక్క ప్రభావము చాలా మంచి పాయింట్ మేషారు చెప్పారు. ఎర్రనపై తిక్కన ప్రభావం కాకుండా నన్నయ్య ప్రభావమే ఎక్కువగా ఉన్నదని చెప్పాడు. అది కూడా ఏ పుస్తకాల్లో ఉంది, అరణ్య పర్వశాసనము, నృశంస పురాణము, భాస్కర రామాయణంలో నన్నయ్య ప్రభావం ఉంది. అలాగే హరివంశంలో తిక్కన నన్నయ్య ప్రభావం, ఎవరెవరి ప్రభావం ఎక్కడెక్కడ ఏ పుస్తకంలో ఎలా ఉన్నదని చెప్పాడు. ఆ ఛందస్సు ఏమిటి, హరిహరణ తత్వం ఇక్కడ కూడా వచ్చిందని బ్రహ్మాండంగా ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటిది శ్రీనాథ యుగంలో మాస్టర్ యొక్క పరిశోధన పరాకాష్ఠ చేరుకుంది. కారణం ఏంటంటే ఆయన పిహెచ్డి ఇదే, ఆయన
శ్రీనాథుని యొక్క ఆత్మీయత, ఆయన ఆత్మీయతే ఆయన డీలిట్. శ్రీనాథుని యొక్క ఆత్మీయత ఆయన డీలిట్. అదే ఆ మన ఈశ్వరార్చన కళాశాల ఇందులోకి వచ్చినప్పుడు ఆ కొండవీడి సామ్రాజ్యం వెలకొంది, రాజమహేంద్ర వెలకొంది, రాజకొండ సామ్రాజ్యం ఉంది, దేవరకొండ ఆయా రాజ్యాలు ఎలాగ పతనం అయ్యాయి, ఆరంభం ఏంటి, వికాసం ఏంటి, పతనం ఎలాగొచ్చింది, చరమంగం ఎలాగొచ్చింది అని చెప్పాడు. నేను ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ చదివాక 40 రోజులు చదివాక నాకు అర్థమైంది ఏంటంటే 2400 పేజీలు చదివి చూడవలసింది. నాకు అర్థమైంది ఏంటంటే తెలుగు డిపార్ట్మెంట్ మ్యాథ్స్ లో ఆచార్యులే కాకుండా హిస్టరీ వాళ్ళు కూడా ఇది చాలా పనికొస్తుంది. శ్రీనాథుని అన్ని పుస్తకాలు, ఆ పుస్తకం ఎప్పుడు రాశాడు, ఏంటి రాశాడు అన్ని ఆయన రసపోషణ ఏంటి వగైరాలు రాస్తూ చాలా కష్టమైందని చెప్తూ పురాణాలు ఆంధ్రీకరించడం చాలా కష్టం, కావ్య ఆంధ్రీకరణ చాలా కష్టం, పురాణం అలాగే భారత రామాయణ ఆంధ్రీకరణ నైజిత ఆంధ్రీకరణ చాలా కష్టం, దానికి కారణము శాస్త్రం ఇది అంచేతను అలా చెప్పించి ఆ శ్రీనాథుని యొక్క ఆ కృతులు వగైరాలన్నీ సమీక్ష చెప్పి పల్నాటి వేరు మీ అందరికి తెలుసు, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, అది మత యుద్ధానం కాదు బాబు, ఒక పురుషుడి యొక్క అహంకారము ఆడి పురుష ఆధిపత్యంతో అది వచ్చిందని చెప్పాడు. దీని మీద నాటకం కూడా రాశారు, మీ అందరికీ తెలిసిందే. అలాగే శ్రీనాథుని యొక్క గొప్పతనం చేసి ఈశ్వరార్చన కళాచార్యుని ఒక 6 పాయింట్ వచ్చేసి ఆగమ సిద్ధాంతాల ప్రకారం ఆయన మేషారు అలాగే వెళ్ళాడు. పాతన గురించి ఆ భోగిని దండం రాశాడు, నారాయణ శతకం ఆయన రాయలేదు, వీరభద్ర విషయం రాశాడో రాయలేదో తెలియదు అని చెప్పాడు. అలాగనే భాగవతము తేడతని కవితా రీతులు రాశారు. ఇక్కడికి వచ్చేసరికి వేమన గురించి మీ అందరికీ తెలిసే నాదియోగి వేమన అని బ్రహ్మాండమైనటువంటి చేశారు. మల్ల గురించి ఇందులో ఉన్నటువంటి మల్ల గురించి చాలా చక్కగా చెప్పారు మేషారు. మల్ల గురించి చెప్తూ మల్ల రామాయణము అది బండ్ల కొలది కాదు, పండ్ల కొలది, ఆకృతి చిన్న, గుణము మిన్న, బరువు తక్కువ, పరువు ఎక్కువ, ఆధునిక పాఠశాలలు అవతరించే వరకు వీధి బడులందు వీణులు విందైనది మొల్ల రామాయణము, బాలికల పారాయణ గ్రంథము మల్ల రామాయణమని అద్భుతంగా మాస్టర్ చెప్పారు. ఆ యుగంలో ఉన్నటువంటి భాష, ఛందస్సు, వస్తువు, ప్రక్రియ చెప్తే ఇక్కడ బ్రహ్మాండమైన పట్టు ఎవరు చెప్పినటువంటి ఇందులో శైవము వైష్ణవం ఉంది. శైవులో 2 భాగాలు ఉన్నాయి, ఒకటి ఆగమ శైవం, 2 నాథ శైవం. ఇక్కడే మాస్టర్ యొక్క పరిశోధన నాథ శైవంలో నాథ సంప్రదాయంతో మన వేమన బ్రహ్మాండమని చెప్పారు. అలాగే ఆగమ సంప్రదాయంతో మన శ్రీనాథుడు గురించి శ్రీరామూర్తి గారు ఓ అద్భుతమైన ఈశ్వరార్చన కళాశాల ఈ పుస్తకం కూడా రావడం జరిగింది. అలాగనే మనకు వేమన గురించి కూడా నాదయోగ వేమన అనే పుస్తకం రాయడం జరిగింది. ఇలాగ ఈ యుగాల్లో ఏటి గొప్ప, ఏటి మంచి, శ్రీనాథుడి యొక్క గొప్పతనం ఏంటి, ఆ భీమఖండం ఎవరో సంస్కృతిని చూసి రాశారని చెప్పారు, సంస్కృతం రాశారని చెప్పాడు. అది తప్పునైనా సంస్కృతం రాయలేదు, ఈ భీమఖండం రాసి ఇటువంటి సంస్కృతం వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, ఏమిటి వెళ్ళింది, ఎలా ఉంది, ట్రాన్స్లేషన్ లేకు అంత బ్రహ్మాండంగా చేశారు. మొత్తం ఇదంతా కలిపి క్రీడల వలమార రచనని ఇలాగా సుభద్ర కళ్యాణం తాళబాగ తెమ్మక రచన కాదు, తెమ్మప్ప అని చాలా మళ్ళా కాలము, ఫలానా టైము, ఫలానా వ్యవహారం అని చాలా అద్భుతంగా కనీ విని ఎరుగుగా ఆయన మహానుభావుడు చాలా కష్టపడి చాలా జీవితాంతము మా గురువు కాబట్టి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి మీకు చెప్తాను. ఎప్పుడు 24 గంటలు నేను ఎప్పుడు వెళ్ళినా మాస్టర్ రాసుకోవడమే పరిస్థితి. మాస్టర్ ఎప్పుడు రాత నిరంతర నిర్విరామ ప్రతిభావంతుడు గురువు గారు అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు రాయల యుగం సాధారణంగా ఇక్కడ అష్టదిగ్గజ కవులు కాదు నాయన, నవరత్న కవులు ఉన్నారని ఒక బ్రహ్మాండమైనటువంటి చూశారు. రాయల యుగం ఏంటి, ప్రబంధ యుగం ఏంటి, స్వర్ణయుగం ఏంటి, దానికి అలాగంటారు, దీనికి ఎలాగెందుకంటారు, ఆ యుగం ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చింది, సంఘవంశం ఏంటి, సాలు వంశం ఏంటి, తులు వంశం ఏంటి, ఆ ఆరబిటి వంశం ఏంటి, ఈ వంశంలో మన తులు వంశం శ్రీకృష్ణదేవరాయలు ఏంటి, ఆయన ఏ పుస్తకం రాశాడు, ఆ పుస్తకం రాశాడా రాయలేదా, రాయడానికి కారణం ఏమిటి, అవన్నీ కాలం ఏమిటి, అందులో వాదాలేటి, వివాదాలేటి, దండయాత్ర ఏంటి, ఈయన మనం అనుకున్నటువంటి అష్టదిగ్గజ కవులు ఉంది. ఈయన అష్టదిగ్గజ కవులు కాదు, తిమ్మన, పెద్దన, మల్లన, దూచటి, కృష్ణరాయ భూషణుడు, వీళ్ళు 5గురే తెలుగులో ఆ సంస్కృత కవి ఆయన కృష్ణావధానాలు ఉన్నాడు. తెమ్మన్న చాటు, విఠలనాథుడు అనేటువంటి వీళ్ళిద్దరు సంస్కృత కవులు ఉన్నారు. అలాగే తమిళ కవి హరిదాసు, వీళ్ళందరూ కలిపి నవరత్నాలు, అందులో తమిళ కవి తీసేస్తే ఆ యన్నమండుగురు అష్టదిగ్గజ కవులని వీళ్ళందరూ చెప్పారు. ఏది ఏమైనా ఆయన పరిశోధన అనితర సాధ్యం. కానీ
తెలుగులో ఎవరు అష్టదిగ్గజ కవులు అంటే విమర్శకులు కానీ మేధావులు కానీ ఎక్కువ మంది చెప్పింది జనశ్రుతిలో ఏముందో అదే చెప్తున్నారు. అదే కాంపిటేటివ్ కూడా అదే వెళ్తుంది, సమాజంలో కూడా అదే వెళ్తుంది, మాస్టర్లు కూడా అదే చెప్తున్నారు, సాహిత్య చిత్రులు కూడా అదే చెప్తున్నారు. టోటల్ మీద తేలింది ఏంటంటే మన పెంగళ గాని, పట్టుమూర్తి గాని, తెనాల రామకృష్ణ గాని, అయ్యల్లాది రామభద్రుడు గాని, కొంతకూరు రుద్రకవి గాని వీళ్ళు కూడా జనరల్ ఆ మేషారు చెప్పినటువంటి వీళ్ళు కూడా చెప్పి అష్టదిగ్గజుల కవులు చెప్పి ఆఖరికి మాస్టర్ చెప్పింది చెప్పుతూ ఇలాగ జనశ్రుతిలో ఎక్కువ మంది చెప్తుండని ఇలా చెప్పి అలాగే మనం ఇప్పుడు చెప్తున్నటువంటి అందరి గురించి చేసి అలాగే అయ్యల మన దూర్జుడి గురించి ఆత్మీయత గురించి బ్రహ్మాండమైనటువంటి చాలా చక్కగా మాస్టర్ చెప్పారు. శివునిపై కావ్యం రచించువాడు, రచింపు మనువాడు, పఠించువాడు కవిత్వము హరాంకితమే గాని పరాంకితము చేయనని ప్రతిజ్ఞ చేసి పాటించి వ్రతమాచరించి కాల వైపరీత్యములను చిత్కరించిన దూర్జటి ఆత్మీయత అద్వితీయము అని అద్భుతంగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆ ఆత్మీయతను రాసి మనందరికీ పెట్టాడు. ఎవడెవడు రామభక్తుడు ఎవడు అందులో ఉన్నటువంటి అయ్యలరాజు రామభద్రుడు, అంతే తెనాల రామకృష్ణుడు వాళ్ళందరూ చేసి శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడు రాజు కాబట్టి శివభక్తుడు కూడా అయ్యానని వెంకటేశ్వరుని గురించి చాలా ఎక్కువగా మనందరికీ తెలిసినటువంటి ఆయన ఆత్మీయత కూడా రాసి ఆయన బ్రహ్మాండంగా ఆయన ఆ మూడుటువంటి కావ్య అలంకారం, చరిత్ర, హరిశ్చంద్ర అవన్నీ రాసుకొని ఇక్కడ వచ్చేసరికి మాస్టారు భట్టుమూర్తి రామభక్తుడు అయినా ఇతర మతాలని ద్వేషించేవాడు కాడు అని చాలా చక్కగా మాస్టర్ ఇతర కవులు ఇవన్నీ చేశారు. రాయలేములటువంటి ఆ కవుల గురించి కావ్యాల గురించి చాలా చక్కగా చెప్పి ఇతరత్వాల గురించి చెప్పి అన్ని చేశాక ఈ కావ్యయుగంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నటువంటి ఆ సత్యభామ గురించి వీళ్ళన్ని సజీవ పాత్రలని సత్యభామని, వరుదిని, ప్రవరులని, విష్ణుచిత్రులని, నత్కీరుడు, కలభాషని, సుగాత్రి వగైరాలు చెప్పి సుచిమగని, నిగమశరం అక్క అని, నిరంకుశని భార్య అని ఇలాగా అందరు చేసి వాళ్ళ కవితా రీతుల్ని మన అందరికీ తెలిసింది. అల్లిక జిగిబిగిద్దు అలా చేసి ఆ ర్యాలీగా పరిషత్ చెప్తూ ఆ కావ్యాలు ఏవి స్వతంత్రాలు ఏమి చెప్తూ ఇలాగ నన్నయ్య, తిక్కన, పోతన, శ్రీనాథ, నాచస్వామి, శ్రీకృష్ణదేవరాయల యొక్క కవిత తత్వ మర్మక్యతను, సాహిత్య వివేచనను లోతుగా విశ్లేషణ చేసి మహానుభావుడు చెప్పాడు. అలాగే ఈ యుగం సారాంశంలో అక్కడి నుంచి వాళ్ళేం రాశారు, వీళ్ళేం రాశారు, ఏది రాశారు అని అలాగ తీసుకోవచ్చు. పెద్దన విష్ణు భక్తుడే గాని వైష్ణవుడు కాడని అలా బ్రహ్మాండం. అలాగే దూర్చటి కుమార దూర్చటి పితామూల పరంపరలో ఒకడే గాని ఆయన పెద్ద తాత కాదు అని అన్ని అలాగ తీసుకొచ్చి తాళ్ళపాక నరసింహాచార్యులు సంసార నృసింహ కవి కాదు బాబు అని చెప్పి అన్ని పరిశోధన చేసి మనందరికన్నా ఒక రకంగా చెప్పాలంటే మిక్సీలో పెట్టి ఈ 800 సంవత్సరాల సాహిత్యాన్ని మిక్సీలో పెట్టి జ్యూస్ అందించాడు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. ఇక 7 నిమిషాలు ఉంది, మనం 7 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాం. ఇక దక్షిణాంధ్ర యుగం గురించి కూడా మాస్టర్కి మంచి అభిప్రాయం ఉంది. చాలా చక్కగా దక్షిణాంధ్ర యుగం గురించి ఇక్కడ దక్షిణాంధ్ర యుగం అనకుండా చామకూరు వెంకటి యుగము అంటే బాగుంటుందని విమర్శకుల్లో ఒక అభిప్రాయం ఉంది. మాస్టర్ మాత్రం దక్షిణాంధ్ర యుగమే పింగళ వారి అభిప్రాయ ప్రకారం అక్కడ పెట్టుకున్నారు. కానీ దక్షిణాంధ్ర యుగము, శివకవి యుగము ఇవన్నీ పేర్లు మారిస్తే బాగుండనేది ఒక విమర్శ ఉంది. అలాగే క్షీణ యుగంలో కూడా కంకటి పాపరాజు పేరు పెడితే మంచిదనేది విమర్శ ఉంది. ఏది ఏమైనా పింగళ లక్ష్మీకాంత్ ఉంటే అందరూ సింహన్న కూడా ఆ బాణీలోనే నడిచానని మరొక మార్పులు చెప్తాను. ఇక 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 రఘునాథ నాయకుడు, వాళ్ళ అచ్యుతప్ప నాయకుడు, వాళ్ళ నాన్న రఘునాయకుడు కొడుకు విజయరాఘనాయకుడు, వాళ్ళ పుత్రులు, వాళ్ళ కాలము, వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి కవులు, కవయిత్రుల గురించి మన చాలా చక్కగా రఘునాథరాయుడు ఏ కృతులు రాశాడు, ఏ కాలం రాశాడు, ఆయన రామాయణం ఏంటి, వాల్మీకి చరిత్ర ఏంటి, అందులో ఏముంది, ఎక్కువగా కాలానికి ఆ కాలంలో ఎందుకు రాశాడు. ఇక్కడ మరొక విషయం, ఆయన ఇందాక మీకు అష్టదిగ్గజ కవులు, నవరత్న కవులు చెప్పామా, భువన విజయం చెప్పామా. సాధారణంగా కవులు కాలం గురించి మాస్టర్ పరిశోధన చేశాడు, పుస్తకం గురించి పరిశోధన చేశాడు. ఓకే, బాగుంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే
భువన బీజము ఒక భవనం ఒకటి ఉంది కదా, ఆ భవన నిర్మాణం ఎప్పుడు కట్టాడు, ఆ ఫౌండేషన్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, దానిలో కూడా మాస్టారు లోతుగా వెళ్ళి ఫలానా టైం అప్పుడు భువన విజయం కట్టారని మాస్టర్ రాశారు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎంత లోతుగా చెప్పాడు. మా మా పాఠం చెప్పిన ఇంకా ఇప్పుడు నాకు అనిపిస్తుంది కొర్లపాటి శ్రీరామూర్తి గారు ఉంటే ఇప్పుడు పాఠం చెప్పితే ఇంకా ఎంతగా రంజుగా ఉండేది అనేది మా యొక్క అభిప్రాయం. కాలం గొప్పది, కాలంలో మనమొకరము, మనం ఇక్కడ చేసేది ఏం లేదు. కాబట్టి ఆ రఘునాథ నాయకుడు, ఆయన కొడుకు విజయ నాయకుడు, మనకి చామకూర వెంకట కవి, ఆయన గొప్పతనము, మనకి రామభద్రాంబ మధురు అని వీళ్ళిద్దరు సంస్కృత కవయిత్రులు. చాలా దగ్గర తెలుగు కవయిత్రులు అని రాస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా చేయండి. మాస్టారు మధురు వారి గురించి, రామభద్రాంబ గురించి చాలా చక్కగా నీట్గా రాశారు. వాళ్ళ మన చామకూర వెంకట గురించి, దక్షిణాంధ్ర యుగముల గురించి మాస్టర్ చెబుతూ, వీళ్ళు దక్షిణాంధ్ర యుగం అందరూ సమర్థులే గాని స్వతంత్రులు కారు, ప్రభుభక్తి పరాయణులు, ప్రభుదాస్య పరాధీనులు అని చెప్తూ ఆ యుగం గురించి కొంచెం 2 వాక్యాలు చెప్పాడు. సత్కావ్యాలు స్వల్పము, అసత్కావ్యాలు అత్యధికము, ఉపదేశ్యము పూజ్యము అని చాలా బ్రహ్మాండంగా దక్షిణాంధ్ర వైశిష్ట్యం చెప్పాడు. క్షేణేగం వచ్చేసరికి క్షేణేగం వైశిష్ట్యం చెప్పలేదు. అందులో కవుల గురించి ఆ కవులు, చారిత్రక నేపథ్యము, వాళ్ళందరూ ఉన్నటువంటి ఈ యుగం గురించి చెబుతూ కవుల సంఖ్య పెరిగింది, కవి స్థాయి తగ్గింది, అనుకరణం అలంకారమైంది. అందుకే క్షీణము క్షీణయుగ లక్షణం అది అయిపోయింది. అందువల్ల దీనికి క్షీణయుగం అన్నారు. ఇందులో ఎవడికి ప్రతిభ ఉన్నా అంత అనుకరణ అయిపోయింది, బాగులేదని చెప్పి ఓ 15-16 మంది మన కంకటి పాపరాజు, పుష్పగిరి తిమ్మన, కూచుమంచి తిమ్మన, ఏనుగు లక్షణ కవి, లక్ష్మణ వీళ్ళంతా చెప్పి పరవస్తు శనీశ్వరి కూడా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన చాలా డల్ అని చెప్పడానికి ఇది ఒకటి. పరవస్తు శనీశ్వరి 1806లో పుట్టారు, 1862లో చనిపోయారు. ఎప్పటికి శనీశ్వరి ఏ రోజున చనిపోయాడో ఇంతవరకు తెలీదు. ఇప్పటికి శనీశ్వరి మీద 35 పరిశోధన గ్రంథాలు వచ్చాయి. శనీశ్వరి ఏ డేట్ నుంచి చచ్చిపోయాడో ఎవరికి తెలియదు. మద్రాసు ఎక్కడే ఉంది, పరిశోధన అక్కడే ఉంది, అయినా సరే ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వాలే 1000 కోట్లు ఇచ్చి పరిశోధన చేసి కాల నిర్ణయము చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక అంతేకాకుండా మహానుభావుడు ఈ కొర్లపాటి శ్రీరామూర్తి గురించి నాకు గురువు అని మీకు చెప్పాను. కొర్లపాటికి ఒక గురువు ఉన్నారు, ఆయనే నండూరి రామకృష్ణమాచార్యులని మన అధికార భాష అధ్యక్షుడు కూడా చేశారు. ఆయన గురించి రాస్తూ, కావలసింది వదలలేదు, అనవసరమైనది చెప్పలేదు. ఓ కొర్లపాటి ఆయన శిష్యుడు కాబట్టి ఆయన ఈ రాశాడు, నీ చేతిలో వాంగ్మయ చరిత్ర పరాకాష్ఠకు చెందుకుందని వాళ్ళ గురువు బ్రహ్మాండమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చాడు. అలాగే ఆ కాలంలో మాస్టర్ కాలంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఆచార్యులందరూ చాలా మంచి పరిశోధన చేశావు, చాలా మంచిగా రాశావు, చాలా బాగా రాశావు, నీ పరిశోధన అనితర సాధ్యం అని చెప్పాడు. ఆ నండూరు కృష్ణమాచార్యులు ఆయన గురించి చిన్నది ఎక్కువ మంది ఏటి పిల్లకాళ్ళుల బోల వాంగ్మయ కథలెన్ని రాసినారు, కోనసీమ సప్త గోదావరిని బోలు గొప్ప రచన కూర్చి కొర్లపాటి అని చెప్పాడు. ఏది ఏమైనా మాస్టర్ యొక్క సాహిత్య చరిత్ర పరమ ప్రామాణిక గ్రంథమే కాక గొప్ప పరిశోధనా గ్రంథం. అందులో ఎవరికి ఎలాంటి అనుమానము సందేహం అక్కరము లేదు, అందరిది ఒకే మాట. అయితే ఈ గ్రంథము తీవ్ర గ్రాంధిక భాషలో రాయబడింది, వ్యవహారిక భాషలో రాయడం లేదు, రాయలేకపోయారు. సామాజిక సమకాలీన సామాజిక దృక్పథంతో రచనలు చేయాలి. రచయిత మొట్టమొదట దాన్ని పికప్ చేయాలి. నువ్వు రాస్తున్న పుస్తకాన్ని సామాజిక అనుగుణమైనటువంటి భాషా శైలిని అందుకోవాలి. మాస్టారు అది అందుకోలేకపోయారు. అందుచేతనే మాస్టర్ అందుకోలేకపోవడం వలన తాను మొట్టమొదటి పీఠికలో, మొట్టమొదటి పేరాలో, మొట్టమొదటి వాక్యంలో, మొట్టమొదటిగా రాసిన
తరగత స్థాయి కోసం రాస్తున్నాను, ఉద్యోగాల కోసం రాస్తున్నాను అని అన్నప్పుడు వ్యవహారిక భాషలో రాయాలి. అందువలనే మాస్టారు సాహిత్య చరిత్ర తాను అనుకున్నటువంటి ఆ స్నాతకోత్తర విద్యార్థుల దగ్గరికి శతాంశం 100కి 100 వెళ్ళలేకపోయింది. కారణం గ్రాంధిక భాష. అలా ఆ ఆ ఆ కందుకూరి వీరేశలింగము సాహిత్య కవుల చరిత్ర కూడా ప్రధానమైన భాషా లోపం ఉండడం వల్లనే ఆ పుస్తకం కూడా పండితుల దగ్గరికి ప్రతిభావంతుల దగ్గరికి వెళ్ళినట్టుగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళలేకపోయిన. భాష కాలానికి అనుగుణముగా ఎప్పుడు ఉండాలి, అది తప్పదు. అంచని పెద్ద వాక్యాలు ఉండకూడదు. అంతేకాదు 1898లో మాస్టార్ 5వ పుస్తకం వచ్చింది. అప్పుడే కన్యాశుల్కం 100 సంవత్సరాల ముందు వచ్చింది. 1910లో పిడిగి రామమూర్తి యుద్ధం చేశాడు, భాషా యుద్ధం చేశాడు. నూరి నరసింహశాస్త్రి గారి మాటలో చెప్పాలంటే మహాభారతాన్ని పోలినటువంటి భాషా యుద్ధం చేశాడు. ఎక్కడ చేశాడు? విశాఖపట్నంలో చేశాడు. ఎక్కడ చేశాడు? ఉత్తరాంధ్రలో చేశాడు. ఎక్కడ చేశాడు? విజయనగరం ఇక్కడే పక్కనే చేశాడు. అయినా సరే సామాజిక దృక్పథాన్ని, ఆ వ్యవహారిక భాషాన్ని మాస్టర్ లేదు. ఇంకా పక్కన ఈ ఉద్యమాలన్నీ ఏమైనా కాలేజీలో జరిగి ఏది ఏమైనా కాలానుగుణముగా, సమకాలీనకు అనుగుణంగా సామాజిక లోపాటికి మనం వెళ్ళకపోతే సమాజము మనల్ని వెనక్కి తోచేస్తుంది. భాషను పికప్ గాని చెయ్యకపో అనుగుణంగా వస్తువుతో సహా భాషను కూడా మనము సామాజిక అనుగుణంగా రాయకపోతే మనము వెనకబడిపోతాం. ఈ విషయము మా శ్రీశ్రీ గారు కూడా చెప్పారు. నేను భాష విషయంలో మన మహాకవి ఆ విషయంలో నేను వెనకబడి ఉన్నానని శ్రీశ్రీ తనంతట తానే చెప్పాడు. కాబట్టి భాష విషయంలో, వస్తువు విషయంలో నువ్వు బాగా పికప్ చేయకపోతే ముందుకి వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగనే మన అమృత కురిసిన రాత్రి మహానుభావుడు తిలక్ విశ్వనాథ సత్యనారాయణ గురించి మాట్లాడుతూ మనువు ఎంత వెనక్కి వెళ్ళిపోయాడు, విశ్వనాథ్ అంత వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. కాబట్టి కాబోయే రచయితలు, పరిశోధకులు ఈ విషయాన్ని గమనించి సమాజానికి అనుగుణంగా, సమకాలీనకు అనుగుణంగా రచనలు చేసి సౌహృదయ ప్రేక్షకుల మనసుల్ని ఆకర్షించాలని కోరుకుంటున్నాను. ఈ రకంగా మాస్టర్ యొక్క ఆ వ్యవహారిక భాష రాసుంటే ఇంకా తాను అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేదనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా ఇక్కడ మన అందరము ఏది ఏమైనా తాను ఎవరి కోసం ఈ రాష్ట్రాన్ని అక్కడికి వెళ్ళింది. తర్వాత ఈ 5 సంపుటిలో కొర్లపాటి పరిశోధన అంశాలు మనం ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. పరిశోధన నిరంతరము మారుతుంది. దాని లక్షణం అది. ఇంకా పరిశోధన రావాలి. ఆయన రచనపై విమర్శ చేయాలంటే అంతకంటే మనం ఎక్కువ చదవాలి. పై చదివితే అవుతుంది. రాబోయే పరిశోధకులు ఈ గ్రంథాలన్నీ చదివి మార్గదర్శకంగా తీసుకొని మాస్టర్ సాహిత్య చర్చలు అది ఏమిటి, ఆ అష్టదిగ్గజ కవులు ఏమిటి, నవరత్నాలు ఏమిటి, నన్ని ఏమిటి, వేమన ఏంటి, కాలం ఏమిటి, అవన్నీ జాగ్రత్తగా చూసి సాహిత్య సమస్యలు గుర్తించి పరిశోధన రాసి ఇంకా పరిశోధనలు అన్నీ నన్ని యుగంలో గ్రంథాలు ఉన్నవా లేవా, ప్రాంగణం ఉన్నా లేదా ఇంకా మన అందరము చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు సాహిత్యలన్నీ ముఖ్యంగా వస్తువుకి ప్రాముఖ్యము ఇవ్వలేదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఆయా కావ్యాల్లో వస్తువు ఏమిటి, కవి ఆ గ్రంథం రాయడానికి ప్రధాన కారణం ఏంటి, దాని ప్రయోజనం ఏంటి, ఆ కావ్యం వల్ల సామాన్య ప్రజలకు ఏమి మేలు జరిగింది, అసలు సాహిత్య ప్రయోజనం ఏమిటి, సాహిత్య చరిత్ర ఆ కోణంలో రాశారా రాయలేదనేది సమాధానం. విమర్శకులందరూ ఇప్పుడు దానిపైన దృష్టి పెట్టారు. కాబట్టి మనందరము వస్తువు ప్రాధాన్యం చేసుకొని ప్రజల ప్రయోజనం కోసం సామాజిక దృక్పథంతో తెలుగు సాహిత్య చరిత్రలు రాయవలసిన అవసరం ఉన్నది. మనందరము సామాజిక సాహిత్య ప్రయోజనం అనుగుణంగా సాహిత్య చరిత్ర రావాలని కోరుకుందాం. ఈ రకంగా ఆచార్య
రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మా గురువు మీద, ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి మీద మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చినందుకు మాస్టర్కి నమస్కారం. మా గురువు గారికి మరోమారు పాదాభివందనాలు. అరసమ బృందానికి నమస్కారం. సాగర్ గారు, నమస్కారం అండి సింహన్న గారు. సార్ నమస్కారం మీరు సార్. చక్కని విశ్లేషణ చేశారు. అయితే మీ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే కొర్లపాటి వారి తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు కోసం ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో. ఏం చేస్తారంటే ఆయన చిత్రశాల చదివిన అనుభవం ఉంది కాబట్టి నాకు అవును సార్, అవును చాలా సార్, మరి అది కొంచెం కష్టసాధ్యమే. మీరు అన్నట్లు అవును సార్. ఆయన ఎవరి కోసం అయితే ఈ తెలుగు సాహిత్య చరిత్రను రాశారో వాళ్ళ దగ్గరికి అది చేరలేకపోవడానికి ప్రధానమైన కారణం ఆయన భాష అనేటటువంటిది మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగనే భవిష్యత్తు సాహిత్య చరిత్రకారులు కూడా చక్కని దిశానిర్దేశం చేశారు ఈ ప్రసంగం ద్వారా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభ్యుదయ రచయితల సంఘం తరఫున. మిత్రులందరూ ఈ సబ్జెక్టుకి పరిమితం అయ్యి మాస్టర్ని ఏమన్నా ప్రశ్నలు అడగాల్సి వస్తే అడగవలసిందిగా కోరతాం. ఎవరైనా ఏదైనా యాడ్ చేయదలుచుకుంటే చేయొచ్చు, లేదంటే ముగిద్దాం. సార్ సింహన్న గారు, చెప్పండి, సింహన్న గారు అప్రోజు, మాట్లాడండి. సింహన్న గారు నమస్తే వినిపిస్తుంది. సార్. సార్ చెప్పండి సార్. అది నవరత్న కవులు అన్నారు కదా, ఆ, తొమ్మిదో పేరు ఏమండి? తొమ్మిదో పేరు ఏదో చెప్పారు. హరిదాసు అని తమిళ కవి. తమిళకి ఉండేవాడా అందులోను? నవరత్నం ఉండేవాడు. ఆయన తీసేస్తే ప్రబంధ కవులని మాస్టర్ చెప్పారు. ఆయన తీసేసిన నవరత్న కవులే కదా. ఆయనతోనే నవరత్నం, వాళ్ళ 5గురే. అది ఎలాగవుతుంది మరి? శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక కవే, ఆయన కూడా మంచి కవి. కానీ ఆయన భాషకుడు కాబట్టి మాస్టర్ అలా రాశారు. మంచి కవి. అందుచేత ఇంకా పరిశోధన చెయ్యాలి. మాస్టర్ చెప్పిన విషయంలో కొత్త విషయం కదా అని అడిగాను అంతే. కొత్త విషయం కదా అడిగాను. అవును సార్, అవును సార్. ఇంతవరకు ఎవరు అనలేదు ఈ మాట. అవును సార్, ఆయనే. నేనైతే వెళ్ళలేదు ఎక్కడను. అవును సార్, అవును సార్. ఇదే ఫస్ట్ వినడం. అవును సార్, అవును సార్. చాలా బాగుంది. మన సముద్రపు ఘోష మీ నోటు వినిపించినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. రైట్, ఆనంద్ గారు కంక్లూడ్ చేసేయండి. బాగా లేట్ ఎవరు హ్యాండ్ రైజ్ అసలు గ్యాప్ లేకుండా మాట్లాడారు మాస్టర్. అది ఆయన స్పెషాలిటీ కూడా. మధ్య మధ్యలో ట్రైన్ అదే స్టేషన్ దగ్గర ఆగడం, మళ్ళీ వేగం పుంజుకోవడం, ఎలా ఉంటుందో అలా ఉంది ప్రసంగం. ఆగినట్టే ఆగడం, మరీ వేగం పుంజుకోవడం, 120లో వెళ్ళిపోవడం. ధన్యవాదాలు. ఓ మంచి ప్రసంగాన్ని అందించినందుకు సింహన్న గారికి, అధ్యక్షత వహించినటువంటి సాగర్ గారికి, ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చే వారం ఆచార్య సూర్య ధనంజయ్ గారు మనకి ముదిగొండ సుజాతారెడ్డి గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర గురించి విశ్లేషిస్తారు. దానికి కూడా వచ్చేసి జయప్రదం చేయాలని కోరుతూ వచ్చే వారం కలుసుకుందాం.